అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ప్రతి ఫ్యామిలీలో తప్పకుండా తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన హెల్త్ పాలసీ గురించి తెలుసుకుందాం. అదే నివాబుపై హెల్త్ ప్లస్ సూపర్ టాప్ అప్ పాలసీ. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసుకుందామండి. మనం పాలసీ తీసుకున్న కాల వ్యవధిలో మనం ఎటువంటి అనారోగ్యానికి గురైనా, ప్రమాదాలకు గురైనా లేదా ఎటువంటి ఇంజరీస్ జరిగినా కూడా వాటికయ్యే హాస్పిటల్ ఖర్చులు, ట్రీట్మెంట్ ఖర్చులు, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా మన పాలసీ కంపెనీ అనేది భరిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది రెండు రకాలుగా మనకి అందుబాటులో ఉందండి. మొదటిది రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్, రెండవది టాప్అప్ లేదా సూపర్ టాప్అప్ హెల్త్ ఇన్సూరెన్స్. రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్లో మనకి అయ్యే ప్రతి రూపాయిని కూడా ఇన్సూరెన్స్ కంపెనీనే భరిస్తుందండి. కాకపోతే వీటికి మనం పే చేయాల్సిన ప్రీమియం కూడా వేలల్లోనే ఉంటుంది. అదే మన సూపర్ టాప్అప్ పాలసీ విషయానికి వస్తే కేవలం మొదటి 2 లక్షల తగ్గింపుతో పూర్తిగా 15 లక్షల కవరేజ్ని సంవత్సరానికి కేవలం 899 రూపాయలకి మీకు అందిస్తుందండి. ఇంత తక్కువ ప్రీమియం మీరు మరే ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా చూడరు. అసలు ఈ సూపర్ టాప్అప్ పాలసీని ఎందుకు తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసు. ఆల్రెడీ మీలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీరు పే చేసే ప్రీమియం ఖచ్చితంగా వేలల్లోనే ఉంటుందండి. అలాంటి వాళ్ళు అదనపు కవరేజ్ కావాలి అనుకుంటే కేవలం సంవత్సరానికి 899 రూపాయలు పే చేయడం ద్వారా అదనంగా 15 లక్షల కవరేజ్ని ఈ టాప్అప్ పాలసీ ద్వారా మీరు పొందవచ్చు. ఒకవేళ మీకు ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేదనుకోండి, కేవలం మొదటి 2 లక్షల తగ్గింపుతో పూర్తి 15 లక్షల కవరేజ్ అనేది ఈ ఇన్సూరెన్స్ ద్వారా మీరు ఈ పాలసీని ఎవరెవరు చేసుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసు. 18 నుండి 60 సంవత్సరాల మధ్య వాళ్ళు, అలానే చిన్నపిల్లలు అయితే 91 రోజుల నుంచి 21 సంవత్సరాల లోపు వారు ఈ పాలసీ చేసుకోవడానికి మన సూపర్ టాప్అప్ పాలసీ అందించే మరిన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇన్ పేషెంట్ కేర్ అంటే ఏదైనా ఒక ట్రీట్మెంట్ విషయంలో ఎక్కువ కాలం మనం హాస్పిటల్లో ఉండాల్సి వచ్చినప్పుడు ఆ సమయంలో అయ్యే ఖర్చులు, హాస్పిటల్ అకామిడేషన్, ఒక సింగిల్ ప్రైవేట్ రూమ్కి ఈ పాలసీ కవరేజ్ ఇస్తుంది. అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్, ఏదైనా ఒక ట్రీట్మెంట్కి ముందు మొదటి 30 రోజులు రోగ నిర్ధారణ సమయంలో అయ్యే ఖర్చులు, డాక్టర్ ఫీజు మొదలైనవి ఈ పాలసీ కింద కవర్. అలానే ట్రీట్మెంట్ తర్వాత 60 రోజుల్లోపు ఏవైతే సాధారణ చెకప్స్, ఇంజెక్షన్స్, మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఈ పాలసీ కింద కవర్. టేకే ట్రీట్మెంట్స్, ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వల్ల కొన్ని రకాల ట్రీట్మెంట్స్ కేవలం 24 గంటల్లోపే జరుగుతాయి. క్యాటరాక్ట్, డయాలసిస్, కీమో, ట్రాన్స్లెక్టమీ ఇలాంటి 536 డే కేర్ చికిత్సలు ఈ పాలసీలో మీకు అందుబాటులో ఉన్నాయి. ఎమర్జెన్సీ గ్రౌండ్ అంబులెన్స్, హాస్పిటలైజ్ అయిన ప్రతిసారి 1000 రూపాయల వరకు అంబులెన్స్ ఛార్జెస్ పొందవచ్చు. అలానే అవయవ మార్పిడి సమయంలో అయ్యే ఖర్చులు, వైద్య ఖర్చులు కూడా ఈ పాలసీలో మనం క్లెయిమ్. ఈ పాలసీ తీసుకున్నప్పటి నుంచి మొదటి 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ తర్వాత మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అండి. అలానే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటాయి కదా, షుగర్, బీపీ ఇలాంటి వాటికి 24 నెలలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో చూసారు కదండి, మీరు హాస్పిటల్ చెకప్లకి వేలల్లోని, ట్రీట్మెంట్స్కి లక్షల్లోని ఖర్చు పెడతారా, లేదా సంవత్సరానికి కేవలం 899 రూపాయల ఈ టాప్అప్ పాలసీ తీసుకుని 15 లక్షల కవరేజ్ పొందుతూ నిర్భయంగా ఉంటారా అనేది నిర్ణయించుకోండి. అలానే మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఈ పాలసీని తీసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.